ఇది ఇండియా, తెలంగాణ, ఖమ్మం. సో నిన్న ఖమ్మంలో బాధితుల ఆర్తనాదాలు ఏ రకంగా ఉన్నాయి మనం చూడొచ్చు. ఇక రేవంత్ రెడ్డి కూడా అదే పద్ధతిలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి తన అధికారం కోసం, తన మూటల కోసం, తను కేంద్రానికి డబ్బులు సంచులు పంపిణీ చేయడం కోసము 1000 కోట్లని కేరళ ఎన్నికలకు ఇవ్వడం కోసం ఈ లొల్లి అంతా చేస్తున్నాడు. మామూలుగా చేయట్లేదు. సో నిజంగానే బాగా బలిసిన వాళ్ళనిగా మైనింగ్ చేసేటోళ్ళని కొట్టో, ఈ రాష్ట్రాన్ని దోసుకునే మాఫియాలను కొట్టో ఈ 1000 కోట్లు సంపాదించుకోవడం పెద్ద ఆయనకు విషయం ఏం కాదు. అందులో ఆరితేరిన వ్యక్తి కూడా. కానీ ఎందుకో మరి ఈయన పేదల మీద పడ్డాడు. ఈయనకు పేదలంటే ఇంత కోపం ఎందుకు మనకైతే అర్థమవుతలేదు. ఈ రాష్ట్రంలో పేదలు ఆయనకు చేసిన అన్యాయం ఏందో కూడా ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఓవైపు మూసి బాధితుల మీద పడ్డాడు. మూసి పరివాహక ప్రాంతంలో బతుకు జీవుడు అంటూ ఆ మూసి కంపులో కూడా దిక్కులేక బతుకుతున్న వాళ్ళని భరించలేకపోతున్నాడు. ఓ గిరిజనులు మేము వ్యవసాయం చేసుకుంటాం, ఎక్కడనో శివార్లలో బతుకుతున్నామంటే వాళ్ళని భరించలేకపోతున్నాడు. నదీ పరివాహక ప్రాంతాల్లో మేము బతుకుతాము అనుకుంటే ఆడ నేను లిఫ్ట్ ఇరిగేషన్ కడతాను, మొత్తం భూములు కాల్ చేయాలంటున్నాడు. రోడ్ల పొంటి బతుకుతాము అనుకున్న వాళ్ళని రోడ్లను వెడల్పు చేస్తాము, మీ భూములన్నీ తీసుకుంటామని రైతుల మీద పడుతున్నాడు. సో ఎక్కడ చూసినా వీళ్ళు అత్యంత పేదలు, వీళ్ళు ఎవ్వరు వ్యాపారస్తులు కాదు, వీళ్ళు ఎవ్వరు అడ్డగోలుగా ఈరోజు పనిచేస్తే తప్ప రేపటికి బతకలేని వాళ్ళు. వీళ్ళ మీద పడి తన ప్రతాపాన్ని చూపెడుతున్నాడు. అది దారుణమైన పరిస్థితి తెలంగాణలో. ఇక ఇది చూస్తే మనం బాధితులతో నిన్న వెలుగుమాటల నిర్వాసితులపై కేంద్రం ఈ పునరావాస కేంద్రాలకు వచ్చి కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఆర్తనాదాలతో ఎక్కడికెక్కడ ఇది దద్దరిల్లిపోతున్నది. గీడ వీళ్ళ యొక్క ఘోరమైన విజువల్స్ ఉన్నాయి. ఇగో ఎట్లా పడుకున్నారు చూడు, మామూలుగా కాదు. లాఠీ చార్జ్లో గాయపడి రోడ్డుపైన ఆందోళనకు దిగిన వెలుగుమట్ల భూదాన్ బాధితులు. ఈ రకంగా అక్కడికి ఖమ్మంలోని అంబేద్కర్ భవన్ వద్ద రోడ్డుపైన బైఠాయించి ఆందోళన చేస్తున్న భూదాల్ బాధితులు, వాళ్లకు పార్టీలు రకరకాల మద్దతు పలుకుతున్నారు. సో ఇట్లా బీజేపీ వాళ్ళు వెళ్ళి, బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళి ఎక్కడికక్కడ వాళ్ళు మద్దతు పలుకుతున్నారు. అయినా కూడా ఎన్ని మద్దతు పలికినా సరే నేను మాత్రం తగ్గేదే లేదు. ఆ 60 ఎకరాలను స్వాధీనం చేసుకోకుండా ఊకునేదే లేదు. ఆ మంత్రుల కళ్ళల్లో ఆనందం చూడకుండా, ఆ మంత్రులు 1000 కోట్లలో ఇచ్చే మన వాటా మనకు ఇవ్వకుండా ఈ బాధితుల పక్షాన నిలబడేది లేదు అంటున్నది ఇప్పుడు తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్. సో రేవంత్ రెడ్డి ఒక్కడే అంటే అదేం కాదు. ఆలీబాబా 40 దొంగల ముఠా అన్నట్టు తయారైంది క్యాబినెట్ అండ్ రేవంత్ రెడ్డి. వీళ్ళు పొద్దున లేస్తే ఏం చేస్తున్నారంటే భూములను దోచుకోవడం ఎలా, పేదలను అక్కడి నుంచి వెళ్ళి బలవంతంగా పంపించడం ఎట్లా, పోలీసులను వాడుకొని వాళ్ళ ఈపుల మీద లాఠీ చార్జీ చేయడం ఎట్లా, ఇదే పని పెట్టుకొని 2.5 ఏళ్ళ పాలన ప్రజాపాలన అని చెప్పారు. ప్రజాపాలన అంటే ప్రజల సంక్షేమం కాదు, ప్రజలను లేకుండా చేసే పాలన, ప్రజల మీద తన ప్రతాపాన్ని చూపెట్టే పాలన. ఈయన ప్రజాపాలన అంటే ఇంతకుముందు మనకు డిక్షనరీలో ప్రజల కోసం పాటుపడే పాలన అని ఒక డెఫినేషన్ ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి డెఫినేషన్లు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో డిఫరెంట్ అంటేనే రేవంత్ రెడ్డి. ఆ డిఫరెంట్ ఏంటంటే ప్రజాపాలన అంటే ప్రజల మీద లాఠీ చార్జీ అమలు చేసే పాలన, ప్రజల మీద ప్రతాపం చూపెట్టే పాలన. సో ఆయన తన ప్రతాపాన్ని చూపెడుతున్నాడు. ఈ ప్రతాపం చూపెట్టడంలో క్యాబినెట్ కూడా 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు కూడా అడిగిపోయే ధైర్యం చేయట్లేదు. ఎందుకంటే అడిగిపోతే వీళ్ళకు కూడా రివర్స్ అవుతుంది. కాబట్టి ఇది ఇప్పుడు రాష్ట్రంలో ఈ ప్రజాపాలన జరుగుతుంది. వీళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఇంకా ఎవరు ఎన్ని చేసినా కూడా ఆ 60 ఎకరాల మీద మాత్రము ఎట్టి పరిస్థితుల్లో 60 ఎకరాలు వాళ్ళ దగ్గర నుంచి గుంజుకోవాల్సిందే. 60 ఎకరాలను రియల్ ఎస్టేట్ వాళ్ళకి అప్పచెప్పాలి. ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు డెవలప్ చేసే వాటికి మేఘాల మీద అనుమతులు ఇవ్వాలి. ఆ అనుమతులు ఇవ్వడం ద్వారా, కట్టడం ద్వారా అందులో వచ్చే కమిషన్లను బిర్రగా దండుకోవాలి. నెక్స్ట్ ఎలక్షన్లకు మళ్ళీ రెడీ కావాలి డబ్బులు పంచడానికి. నెక్స్ట్ ఎలక్షన్లకు జనాలకు కూడా ఇందులో కారణం ఆయన ఒక్కరే అని కూడా చెప్పడానికి వీలేదు. జనాలు కూడా ఎందుకు వీళ్ళు ఇంత దోపిడీ చేసినా ఎన్నికలకు వచ్చినప్పుడు మళ్ళీ మాకు 500 ఇస్తే ఎవడు 500 ఇస్తే వానికి ఓటేస్తామంటున్నారు. ఎవడు ఎక్కువ ఇస్తే వానికి ఓటు వస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, నీకు ఓటు ఇవ్వడానికే రా బాబు, నీ ఇళ్ళని గుల్లగొడుతున్నాడు వాడు అదే చెప్తున్నాడు. సో యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఇప్పుడు మన రాజకీయ నాయకులు ఎట్లా తయారయ్యారంటే యథా ప్రజ తదా రాజా అన్నట్టు తయారయ్యారు.
మీరు డబ్బులు అడుగుతున్నారు కాబట్టి మేము డబ్బులు సంపాదించాలి కాబట్టి మీ ఇళ్ళను కూలగొట్టాలి. ఈ పద్ధతిలో ఈరోజు రాజకీయం మొదలైంది. మనం కూడా మన ఇళ్ళను కూల్చే వాళ్ళు మన దగ్గరికి వచ్చి డబ్బులు ఇస్తామంటే వాళ్ళ ముఖం మీదనే వాళ్ళ పైసలు కొట్టి నీకు ఓటేం పోరా అని అంటే వాళ్ళకి అర్థమవుతుంది, అరే డబ్బుల రాజకీయాలు ఎక్కువ కాలం చెల్లవు అనేది. కానీ ఇప్పుడు ఏమైంది, డబ్బుల రాజకీయమే నడుస్తున్నది. పంచాయతీ ఎన్నికల నుంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఎన్నికల వరకు మొత్తం డబ్బు డబ్బు డబ్బు. ఇంకా వాళ్ళ జేబులలో చేతులు పెట్టి మాకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని డిమాండ్ చేసే వరకు మన రాజకీయం మన ప్రజాస్వామ్యం వెళ్ళింది. అలాంటప్పుడు ఏం చేస్తారు, డబ్బులు ఖర్చు పెట్టి వచ్చిన వాడు డబ్బులే సంపాదిస్తాడు. ఇప్పుడు అదే చేస్తున్నారు. ఇది దురదృష్టకరం. ఇది రాజకీయంలో అత్యంత దురదృష్టకరం. ఇట్లాంటి రాజకీయం ఉండొద్దు. ఇట్లాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలకు ముగింపు పలకాల్సింది ప్రజలే. మరి ప్రజలు ఇప్పుడు తిరగబడతారా, ప్రజలు పైసలకే అలవాటు పడతారా, ప్రజలకే దాసోహం అంటారా అనేది ఇప్పుడు ప్రజలు నిర్ణయించుకోవాలి. వీళ్ళకు ప్రస్తుతానికి ఖమ్మంలో ఉన్న ఈ తిరుగుబాటు వ్యవస్థ ఇప్పుడు బలంగా మారుతోంది. ఖమ్మంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూనివర్సిటీల విద్యార్థులు వస్తున్నారు, పార్టీలు వస్తున్నాయి, ప్రజా సంఘాలు వస్తున్నాయి. మరి ఈ పోరాటము ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గేలా చేస్తుందా? నిజంగానే ప్రభుత్వాలు ఎవరు ఏం చేసినా సరే మేము తగ్గేదే లేదు అని ఈ పోరాటాలను అణిచివేసి రేవంత్ రెడ్డి ముందటికెళ్తారా? ఆ ముగ్గురు మంత్రులు వాటాల పంపకంలో బిజీగా ఉన్న ఆ ముగ్గురు మంత్రులు, ఒక మంత్రి కాంట్రాక్టరు పెద్ద మంత్రి, ఆయన మొత్తం ఖమ్మం నాదే అంటుండు, 15 లోపు ఇండ్లు ఇస్తామంటుండు. ఒక మంత్రి ఆయన విదేశాల్లో ఉన్నాడు, ఇప్పుడు వస్తాడో రాడు, మరి వచ్చిండో రాడో కూడా తెలియదు, ఇప్పుడు రాకపోతే వచ్చే అవకాశం కూడా లేదు. ఆయన అనుచరులే ఇదంతా చేస్తున్నారు. ఇంకొక మంత్రి కొడుకు పెళ్ళికి రెడీలో ఉన్నాడు, మార్చిలో కొడుకు పెళ్ళి ఉందట, ఆయన ఆహ్వాన పత్రికలు ఇచ్చుకుంటూ తిరుగుతున్నాడు. ఒక దిక్కేమో వీళ్ళు ఇండ్లు కూలిపోయినాయి. సొంత జిల్లాలో 1000 మంది ఇళ్లలో మొత్తం బుల్డోజర్లు దింపేసి వాళ్ళని కూలగొట్టి వాళ్ళ ఆర్తనాదాలు చేస్తుంటే ఆ ఆర్తనాదాల సౌండ్లో ఈయన తన కొడుకు పెళ్లి చేసుకోవాలని బ్రహ్మాండంగా స్కెచ్ చేసుకున్నాడు. అంటే అదేదో ఆ సినిమాలో మనం చూస్తాం కదా, స్పైడర్ సినిమాలో వాడుకు నవ్వాలి అని అంటే అందరూ ఏడుస్తుండాలట. అందరూ ఏడుస్తుంటేనే వీడు నవ్వుతాడు, వీడు హ్యాపీగా ఏదైనా చేసుకుంటాడు. ఇప్పుడు ఇట్లా తయారయ్యారు మన క్యాబినెట్ మంత్రులు. వాళ్ళు 1000 కుటుంబాలు వాడు ఆర్తనాదాలు చేస్తుంటే మా ఇంట్లో పెళ్లి బాజాలు ఉన్నాయి రండి మహాప్రభు అని ఎవరి దగ్గరికి, రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ఆయన వాళ్ళని ఆహ్వానిస్తారు. ఈయన కొంతమందిని పట్టుకొని మళ్ళీ మీకు 15వ తారీఖు లోపు ఇండ్లు ఇస్తాను, మీరు మాత్రం ఖాళీ చేయండి అని ఆయన అంటున్నాడు. రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి నా కొడుకు పెళ్లి విక్రమాదిత్య, నా కొడుకు పెళ్లి చేస్తున్నా, మార్చి 6న మా ఇంటికి పెళ్లికి రావాలని ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఇది ముగ్గురు మంత్రులు తీరు. ఒక ఆయన డబ్బుల కోసం ఎవరినైనా చేస్తుంటున్నాడు, ఒక ఆయన ఆల్రెడీ విదేశాల్లో ఉన్నాడు, అనుసరణ పెట్టిండు, ఆ భూమిని ఎట్లయినా తీసుకోవాలి, తగ్గేదే లేదంటున్నాడు. ఇంకొక ఆయన వచ్చేసి నా కొడుకు పెళ్ళి ఉన్నది, ఎవరు మన బట్టి నా కొడుకు పెళ్ళి ఉన్నది, నా కొడుకు పెళ్ళికి రావాలి అంటున్నాడు. ఇది ఖమ్మంలో 1000 మంది ఇళ్లలో మట్టి పోసి 1000 మంది బతుకులను రోడ్ల మీదకి తీసుకొచ్చి ఆ 1000 మంది ఆర్తనాదాలు చేస్తుంటే ఆ ముగ్గురు మంత్రులు మంచిగా మురిపంగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఇది ఈ ఆలీబాబా 40 దొంగలు ఎందుకు అన్నాము అని అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను శాడిస్ట్ ఆయన ఆల్రెడీ ఒకసారి నేను దొంగ అని ప్రూవ్ అయింది, ఆ తర్వాత నేను చెప్పులో దొంగను అని ఆయనకైనే ఇప్పుడు ఎవరి గురించి వానికి తెలిసినంత ఇంకోటి ఎవరికి తెలియదు అంటారు. ఇటీవల మనం నీ గురించి నీకంటే ఎక్కువ ఎవరికి తెలియదు ప్రపంచానికి. సో రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ ఎవరికి తెలియదు కాబట్టి ఆయన చెప్పుకున్నాడు, నేను ఏడికి పోయినా నేను దేన్ని వదిలిపెట్టని ఇతరులని అందరు దొంగ లెక్కనే చూస్తున్నారు, చివరికి చెప్పులను కూడా దొంగతనం చేసేటోళ్ళు లెక్కనే చూస్తున్నారని ఆయనకు చెప్పుకున్నాడు. మరి ఆయన ఆ స్థాయికి ఎందుకు దిగజారిండో ఆయనకే తెలియాలి. ఆయన గురించి ఆయన అట్లా చెప్పుకున్నాడు. సో అంతటితో ఆగితే బాగానే ఉండదు. ఇప్పుడు సాడిస్ట్గా తయారైందంట, అది కూడా ఆయన చెప్పుకుంటున్నాడు. నేను సాడిస్ట్గా తయారైన రాబాయ్, మీ కళ్ళలో ఏడుపు చూస్తేనే నా కళ్ళలో ఆనందం వస్తుంది అంటున్నాడు. అందుకని ఇట్లా ఒక్కొక్కరి మీద దాడులు చేస్తున్నాడు, ఒక్కొక్క ఇళ్ళని కూలగొడుతున్నాడు, వాళ్ళని రోడ్ల పాలు చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో గిన్నె తపాల ఏం లేకుండా రోడ్డు మీద పడేసి అవి స్క్రీన్ల మీద చూసుకుంటూ ఆనందం పొందుతున్నాడు. మరి అదేం సాడిజమో అర్థం కాదు. ఈ శాడిస్టు ఇట్లా తయారై ఈ రాష్ట్రంలో ఉన్న పేదల మీద తన ప్రతాపాన్ని చూపెడుతున్నాడు.